ఎల్లారెడ్డిపేట ఎంఈఓ కార్యాలయం ముందు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నాలో గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి 3 మండలాలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విసం లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిడ్ డే మీల్స్ జిల్లా నాయకులు రాజశేఖర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఆల్ ఇండియా పిలుపు మేరకు జూలై 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె. మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు బంద్ చేసి ఆ రోజు పొద్దున చెలో సిరిసిల్ల కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు తరలి రావాలి. ఇలా అనేక రకాల డిఓ గాని కలెక్టర్ గాని విజిట్ చేస్తా ఉన్నారు. 2 రకాల కూరలు పెట్టాలి, 3 రకాల కూరలు పెట్టాలంటే ఇలా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటున్నాయి. ఇలా పప్పు కొనాలన్నా, చింతపండు కొనాలన్నా, కారపొడి కొనాలన్నా, పొయ్యిల కట్టెలు కింటలు కొనాలంటే ఇలా 1000 రూపాయలు. ఇలా అనేక రకాల వస్తువుల ధరలు పెరిగినాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పులు అవుతున్నాయి తప్ప వాళ్ళకు రూపాయి మిగిలేది లేదు. ఇలా వాళ్ళకి వచ్చే జీతం సుతం 4 నెలల నుండి పెండింగ్ లో ఉన్నది. ఇలా వాళ్ళకు కోడిగుడ్ల పైసలు 8 నెలల జీతం, 8 నెలలు పిల్లగాళ్ళ కోడిగుడ్లు అప్పులు తీసుకొచ్చి పెట్టినా కానీ ఇప్పటి వరకు రాలేదు. ఆ అప్పులు ఇంకా